బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. నగర శివారు ప్రాంతాల్లో బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ లో ఈ చిరుతపులుల సంచారం పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. అక్కడి ఆర్సీఐ ప్రాంగణంలో 2 చిరుతపులులు సంచరిస్తున్నట్టుగా అక్కడి డిఫెన్స్ వర్గాలు ధృవీకరించాయి. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మీరు చూస్తున్నారు ఈ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ లోని చిరుతపులుల సంచారం ఉన్నట్టుగా డిఫెన్స్ వర్గాలు కూడా ధృవీకరించాయి. బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ లో ఈ యొక్క చిరుతపులు సంచరిస్తున్నట్టుగా మీరు లెటర్లో చూడండి. 11/7/2025 నిన్న సాయంత్రం ఈ లేఖని విడుదల చేశారు. ఇంపార్టెంట్ నోటీస్ టు ఆల్ ద పేరెంట్స్. యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ అవర్ మేనేజ్మెంట్ కమిటీ, it has been brought to attention that 2 leopards have been sighted roaming near the RCA premises. In the view of this, all parents are requested to take utmost care of your children and not allow them to go outside alone under any circumstances until further notice. Your cooperation is highly appreciated for the safety of all. So parents ki మీ పిల్లల్ని బయటికి రాకుండా చూసుకోండి, ఒంటరిగా లేకుండా చూసుకోండి. ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ లో కూడా ఒంటరిగా లేకుండా మీరు ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయంటూ కూడా దానిలో గుర్తు చేస్తూ ఒక నోటీస్ని అక్కడ డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్ హైదరాబాద్ ఆర్సీఐ నుంచి విడుదలైంది. సో ప్రస్తుతానికి హైదరాబాద్ కూడా చేరుకున్నాయి. మరి సమీపంగా ఎటువంటి అటవీ ప్రాంతాలు ఉన్నాయి, అసలు చిరుతపులు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి సంచారం ఏంటి, కొంత ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడు కూడా మనం హైదరాబాద్లో చిరుతపులు అంటే జూ పార్క్లోనూ అక్కడ కూడా వింటూ ఉంటాం. సో కానీ హైదరాబాద్ నగరంలో శివారు ప్రాంతాల్లో ఈ రకమైన చిరుతపుల సంచారం ప్రస్తుతానికి ప్రజలు మొత్తం కూడా భయభ్రాంతలకు గురి చేస్తోంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషియా, ఏంటి అసలు ఈ అటవీ ప్రాంతంలో ఎక్కడి నుంచి వచ్చింది అసలు చిరుతపులన్నీ కూడా? సమీపంగా ఎటువంటి అటవీ ఉంది? అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? డైరెక్ట్గా ఒక నోట్ని విడుదల చేశారు. చిరుతపులు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి నోట్ని విడుదల చేశారు. ఎలా చూడాలి దీన్ని? హైదరాబాద్ లో చిరుతపులి కలకలం అయితే రేగుతుంది. ఈ మధ్యకాలంలో కూడా చిరుతపులిలు సిటీ అవుట్స్కట్స్ లో తిరుగుతున్నాయి. గతంలో కూడా అనేక సార్లు డిఫెన్స్ వాళ్ళు ఫారెస్ట్ అధికారులు కూడా పట్టుకోవడం జరిగింది. లెపర్డ్ మాత్రం ఈ 2 లెపర్డ్లు తిరుగుతున్నాయి అంటూ కూడా సమాచారం అయితే తెలుస్తుంది. బాలాపూర్ రీసెర్చ్ సెంటర్ బిల్డింగ్ ఏదైతే ఆర్సీఐ ప్రెమిసెస్ ఉందో అక్కడ మాత్రం తిరుగుతున్నాయి. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా డిఫెన్స్ వాళ్ళు ఒక పోస్ట్ ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఎవరైనా సరే మీ పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలంటూ కూడా రీసెర్చ్ సెంటర్ వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒకటి స్టాఫ్ కి, అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కమిటీకి, పేరెంట్స్ కి, పిల్లలకి, వీళ్ళందరికీ కూడా మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో పులి తిరుగుతుంది, చిరుతపులి తిరుగుతుంది, ఖచ్చితంగా మీరు అప్రమత్తంగా ఉండాలి. ఆల్మోస్ట్ మీరు టేక్ కేర్ చేసుకోవాలి. ఇదంతా కూడా అవుట్స్కట్స్ లో ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళకూడదు అంటూ కూడా మీ కోఆపరేషన్ ఇంపార్టెంట్ అంటూ డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్ వాళ్ళు ఆర్సీఐ హైదరాబాద్ వాళ్ళు అయితే ఒక పోస్ట్ ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. పక్కనే అంటే ఎక్కడైతే అడవులు సరిపోకపోవడం వల్ల డిఫారెస్టేషన్ జరగడం వల్ల ఇదంతా కూడా తరచూ జరుగుతుంది. అంటే రీసెంట్ గా చూసుకుంటే April 17, 2025 రోజు కూడా ఒక లెపర్డ్ ని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని బంధించడం జరిగింది. అంటే అడల్ట్ కేజ్ లో పెట్టి మరీ బంధించారు. అది అయిపోయిన తర్వాత దానికి ముందు కూడా అదే April 29 లో ఇంకొక లెపర్డ్ పంపించడము ఆర్జీఐ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ వద్ద కూడా ఒకటి ట్రాజిక్ అలారం ద్వారా కూడా పట్టుకోవడం జరిగింది. దానికి ముందు January 12, 2025 రోజు కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ రంగారెడ్డి దగ్గర కూడా ఈ లెపర్డ్ ని పట్టుకోవడం జరిగింది. అంటే ఇటీవల కాలంలో హైదరాబాద్ పరిసర ప్రాంతంలో లెపర్డ్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయి. ఒకటి డిఫారెస్టేషన్ జరగడం, చెట్లను కొట్టేయడం, అదే కాకుండా ఎక్కడైతే అడవి ఉండాల్సిన ప్రాంతంలో కూడా ప్రజలు తిరగడం, లేదంటే ఆ వైల్డ్ లైఫ్ కి భంగం కలిగించడం, ఇవంతా కూడా తరచూ జరుగుతుంది. ఆకలికి బయటకు వస్తున్నాయా, లేకపోతే ఆ చెట్లు లేకపోవడం వల్ల, హ్యూమన్ హ్యాబిటేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల, దీని వైల్డ్ లైఫ్ కి కాన్ఫ్లిక్ట్ అవ్వడం వల్ల ఇదంతా జరుగుతుంది అనేది కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. నెటిజన్స్ కూడా మాట్లాడుతున్నారు. కానీ ఫారెస్ట్ అధికారులు కూడా ఏదైతే లెపర్డ్ ఉందో దానికోసం గాలిస్తున్నారని కూడా తెలుస్తుంది. ప్రత్యేక అలారం కూడా అక్కడ ఫిట్ చేయడం జరిగింది. కేజ్ లో కూడా బంధించడానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది.
బ్రిటిష్ అంటే అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ప్రతిదానికి కూడా ఒక లెక్క ఉంటుంది. అటు పుల్లుకు సంబంధించి కానివ్వండి, లియోపాల్స్ ఏది జరిగినా కూడా వానికంటూ కొన్ని కౌంట్ ఉంటుంటాయి. సో ఎక్కడి అటవీ ప్రాంతం నుంచి వచ్చింది, వీటిని బయటికి రాకుండా హైదరాబాద్ నగర సమీపం వరకు వచ్చిందని అంటే డెఫినెట్గా కొంత అలర్ట్గా ఉండాల్సిందే. సో అటవీ శాఖ అధికారులు వీరిని ఏ రకంగా బంధించబోతున్నారు, ఏ రకంగా వీటిని అలర్ట్ చేయబోతున్నారు, ఎక్కడ ఇటువంటి ఘటనలు మరోసారి పుల్లు బయటికి రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? హైదరాబాద్ లో చూసుకుంటే కూడా లిమిటేషన్ ఫారెస్ట్ కవర్ అయితే కనిపిస్తుంది. దాదాపు 10% వరకు జియోగ్రాఫికల్ ఏరియాస్ మాత్రమే ఉన్నాయి. మోస్ట్లీ ర్యాపిడ్ అర్బనైజేషన్ కానీ లేకపోతే ఎంక్రోచ్మెంట్ ఏవైతే ఉందో వీళ్ళందరూ కూడా ఫారెస్ట్ అధికారుల పైన కూడా ప్రెషర్ పెడుతున్నారని కూడా తెలుస్తుంది. ఒకవైపు వైల్డ్ లైఫ్ అంతా కూడా ఫుడ్ కోసం కానీ కోసం కానీ అవుటర్ రింగ్ రోడ్ మీద రావడం, పులిలు అంతా కూడా ఏదైతే యంగ్ లెపర్డ్స్ ఉంటాయి ఇవంతా కూడా అవుటర్ రింగ్ రోడ్ దగ్గర వీళ్ళు రెస్ట్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా అవుటర్ రింగ్ రోడ్ దగ్గర మోస్ట్ ఆఫ్ ద టైంలో స్ట్రే డాగ్స్ కనిపిస్తుంటాయి, లేకపోతే అడవి పందులు కనిపించడం కానీ దీనివల్ల హ్యూమన్ హ్యాబిటేషన్స్ కి ఈ లెపర్డ్స్ కానీ పులిలు కానీ అడవి పులిలు ఎక్కువ హ్యాబిటైట్ అయిపోతున్నాయని తెలుస్తుంది. అంటే ఆకలి కోసం షెల్టర్ కోసం ఇది మోస్ట్ ఆఫ్ ద టైంలో కూడా హైవేలలో కనిపిస్తూ ఉంటాయి. ఇవంతా కూడా ఫారెస్ట్ అధికారులు కూడా అలర్ట్ అయిపోయారు. దాదాపు లెపర్డ్ ని ట్రాప్ చేయడానికి మాత్రం ప్రయత్నిస్తున్నారు. దీని మీద కూడా ఖచ్చితంగా డిఫెన్స్ లాబొరేటరీ స్కూల్ వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పేరెంట్స్ కి నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. రైట్ పెట్రిషియా. సో హైదరాబాద్ నగర శివారులో ఉన్నటువంటి ఆర్సీఐ ప్రాంగణంలో 2 చిరుతపుళ్లు సంచరిస్తున్నట్టుగా డిఫెన్స్ అధికారులు ధృవీకరించారు. సో ప్రస్తుతానికి హైదరాబాద్ బాలాపూర్లో ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్ ఇమారత్లో ఈ 2 చిరుతపులు సంచరిస్తున్నాడు. అక్కడ పెద్ద ఎత్తున నోటీసులు కూడా జారీ చేశారు. మీ పిల్లల్ని రక్షించుకోండి, ఇవన్నీ కూడా బయటికి రాకుండా చూడండి అని చెప్పి పేరెంట్స్కి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అంటూ కూడా ఆ నోటీస్ని సర్వ్ చేశారు. సో 2 చిరుతపులు సంచరిస్తున్నాయట. కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఏకంగా హైదరాబాద్ నగర శివారు వరకు చేరుకున్నాయంటే కొంత డెఫినెట్గా అలర్ట్గా ఉండాల్సిందే. సో మరి ఈ చిరుతపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ రకంగా సంచరిస్తున్నాయి, వీటి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అటవీ శాఖ అధికారులు నిర్ణయం తీసుకుంటారో చూడాలి.